ఇక్కడ ఎట్లా ఉన్నా ఖమ్మం పాలేరు మనిషి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సాకుతో నీళ్ళు తీసుకుపోయినాం. రైతులు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వాటిని ఎట్లా వాడుకోవాలని వాడుకొని పంట పొలాలను రక్షించుకున్నారు. మొన్న వానకాలం కూడా అదే పద్ధతుల్లో ఇబ్బంది జరిగితే మళ్ళీ పాత పద్ధతులను చెప్పినాం. రైతాంగానికి రైతు సంఘాలను పిలిచినాం. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తే మీరు చేసేది మీరు చేసుకోండి, పంట పొలాలను బతికించుకోండి అని చెప్పినాం. రైతులు బతికించుకోవడం కొరకు, రైతాంగాన్ని కాపాడుకోవడం కొరకు ప్రభుత్వం కొన్నిసార్లు నిబంధనలు పక్కన పెట్టైనా పనిచేస్తున్న పరిస్థితి వస్తే చేసిండు కేసీఆర్ గారు ఆ రోజు. కానీ వాళ్ళ దమ్ము లేదు. నాగార్జున సాగర్ కాలువ కట్ట మీద పోవడానికి లాగులు నడుస్తున్నాయి ఆ జిల్లా మంత్రులకు. ఇక్కడ వచ్చి మీడియా ముందట ఎగిరెగిరి పడే మంత్రులు ప్రపంచంలో ప్రతి విషయానికి ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడని వీళ్ళకి ఏ సంబంధం లేని విషయాల్లో కూడా ఎగిరెగిరి పడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాగార్జున సాగర్ కట్ట మీద నడు. ఇప్పుడు తుమ్ము ఎడవ కాలం తుమ్ము తీసి నీళ్ళు తీసుకురానికి దమ్ముంటే అది సోయలేదు, చేత కాదు. నిద్ర నటిస్తున్నాడు. 10 రోజులుగా నేను పొలాల గట్లెంబడి తిరుగుతుంటే, ఎండిపోయిన పొలాలు తిరుగుతుంటే నిద్ర నటిస్తున్నాడు. తేలుగుట్టే దొంగలాగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉత్తదే పరిజ్ఞానం లేని ముచ్చట. పోయిన నీళ్ళ మంత్రి సొంత నియోజకవర్గంలో ఎండిపోతున్నాయి. ఒకవైపు గోదావరిలో, ఇంకోవైపు హుజూర్నగర్లో. ఇటు కృష్ణ నీళ్లు, అటు గోదావరి నీళ్లు, రెండింటితో కాపాడుకునే అవకాశం ఉండే. కానీ అది లేదు ఆలోచన. 12 రోజులు వరుసగా పాలేరుకు నీళ్లు పోతుంటే గతంలో మేము ఇచ్చినాం కదా, రైతాంగానికి సాయం చేసి మీ పద్ధతిలో మీరు చేసుకోమని చెప్పినాం కదా అని చెప్పి రైతులు అదే పద్ధతిలో కాలువ కట్టల మీద పోతే కేసులు పెట్టి వందలాది మంది పోలీసుల రక్షణ పెట్టి దౌర్జన్యంగా నీళ్లు తీసుకుపోయారు తప్ప నల్లగొండ రైతులను కాపాడుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వానికి ఏమాత్రం సోయి లేదు. ఏమైనా ఇక్కడ వసూలు, అక్కడ ముడుపులు కట్టుడు తప్ప ఇది మా పని కాదనుకుంటున్నాం. ఢిల్లీకి ముడుపులు కట్టుడే మా పని. ఇక ఎట్లాగో మళ్ళీ 5 ఏళ్ల తర్వాత రాము కాబట్టి అందిన కాడికి వసూలు చేసుకోవడే మా పని అనుకుంటున్నారు. వీధి రౌడీలాగా మంత్రులు కూడా, ప్రత్యేకించి నల్గొండలో రైస్ మిల్లులను భయపెట్టించి ₹1,00,00,000, క్రషర్ మిషన్లను భయపెట్టించి ₹1,00,00,000, కాంట్రాక్టర్లను భయపెట్టించి ₹1,00,00,000, ఇంకా దుర్మార్గంగా ఉత్తదేవ పేపర్ ప్రకటన చేసి ఇక్కడ 100 కోట్ల రోడ్డు పెడతా, అక్కడ 100 కోట్ల రోడ్డు పెడతా అని చెప్పి ఒకటే కాంట్రాక్టుకు 4 కాంట్రాక్టర్లను పిలిపించి వసూలు చేసుకుంటున్నాం కూడా చెప్పి తెలుస్తా ఉంది.